సోషల్ మీడియాలో చూస్తున్న హడావుడి, ఈ అనధికార పోల్స్ ఇవన్నీ పక్కన పెడితే గ్రాండ్ ఫినాలే ఓటింగ్లో అసలు నిజమైన ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఈ విశ్లేషణలో మనం డేటా ఆధారంగా వాస్తవాలేంటో లోతుగా చూద్దాం. చాలామంది మదిలోనూ మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, మనం ఆన్లైన్లో చూసే ఈ పోల్స్ని నమ్మచ్చా అసలు? వీటి వెనక నిజమెంత? రీసెంట్ సీజన్స్లో ఒక పెద్ద మార్పైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఆడియన్స్ ఇప్పుడు ఈ అనధికారిక పోల్స్ని అంతగా పట్టించుకోవట్లేదు. వాళ్ళు డైరెక్ట్గా అఫీషియల్ ఛానల్స్లోనే ఓటు వేస్తున్నారు. ఈ మార్పు మొత్తం గేమ్ డైనమిక్స్నే మార్చేసింది. ఇక ఫస్ట్ పొజిషన్, ఇక్కడే ఈ సీజన్ ఓటింగ్లోనే ఒక స్పెషల్, చాలా యునీక్ ట్రెండ్ మనకు కనిపిస్తోంది. అదే కళ్యాణ్ పడాలా. సాధారణంగా 2 వారాలు నామినేషన్లలో లేకపోతే ఫినాలే ఓటింగ్లో టాప్లో ఉండటం అనేది దాదాపు అసాధ్యం. కాని కళ్యాణ్ విషయంలో మాత్రం అదే జరిగింది. ఎందుకంటే అతని పర్సనాలిటీ, బిహేవియర్, ఇంకా ఆ గేమ్లో చూపించిన కన్సిస్టెన్సీ, ఈ 3 విషయాలు ఆడియన్స్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఓట్ల వర్షం కురుస్తోంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయముంది. కళ్యాణ్కి వస్తున్న ఈ సపోర్ట్ టాస్కులు గెలిచినందుకో లేక ఏదైనా సింపతి డ్రామా వలనో కాదు. కేవలం తన ఒరిజినల్ క్యారెక్టర్తో ఉన్నది ఉన్నట్లుగా ఆడినందుకే జనాలు ఇంతలా కనెక్ట్ అయ్యారు. ఇక ఫస్ట్ ప్లేస్కి చాలా గట్టి పోటీ ఇస్తూ టైటిల్ రేస్లో ముందున్నది తనుజ. సీజన్ స్టార్ట్ అయినప్పటినుంచి కూడా తన డామినేషన్ చాలా క్లియర్గా చూపించింది. మరి తన బలమేంటి అని చూస్తే 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. 1, సీజన్ మొత్తం మీద హయ్యెస్ట్ స్క్రీన్ టైం. 2, కంటిన్యూస్గా నామినేషన్స్లో ఉండటం వల్ల జనాల మైండ్లో రిజిస్టర్ అయిపోవడం. ఇక 3, అన్నింటికన్నా ముఖ్యమైనది, తనకున్న స్ట్రాంగ్ సీరియల్ ఆడియన్స్ సపోర్ట్. ఈ 3 తనను టైటిల్ రేస్లో టాప్లో నిలబెట్టాయి. అయితే ఈ ఫినాలే వీక్ అనేది తనకి ఒక రకంగా కత్తిమీద సాములా మారింది. ఒకవైపు తన స్ట్రాంగ్ సపోర్ట్ బేస్ ఇంకా యాక్టివ్ అయింది, అది ప్లస్. కాని మరోవైపు కొన్నిసార్లు తను చూపించిన అగ్రెషన్, అది న్యూట్రల్ ఆడియన్స్ని కొంచెం దూరం చేసి ఉండొచ్చు. దానివల్ల ఓట్ల శాతంలో చిన్నపాటి తేడా వచ్చి ఉండొచ్చు. సరే, ఈ టైటిల్ ఫైట్ ఇలా ఉంటే 3వ స్థానం కోసం మాత్రం అస్సలు ఊహించని రేంజ్లో పోటీ నడుస్తోంది. ఇద్దరి మధ్య ఓట్లు నువ్వా నేనా అన్నట్టు అలబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ చూస్తే ఇమ్మాన్యుయల్ 3rd ప్లేస్లో కొంచెం లీడ్లో ఉన్నాడు. తన బలమేంటంటే ముఖ్యంగా గ్రామీణ ప్రేక్షకులు. అతని న్యాచురల్ కామెడీ, కామ్గా ఉండే నేచర్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతున్నాయి. అవే ఓట్లుగా కన్వర్ట్ అవుతున్నాయి. అతనికి జస్ట్ వెనకాలే 4వ స్థానంలో ఉన్నాడు డెమన్ పవన్. పవన్ గురించి చెప్పాలంటే అతనొక పక్కా గేమ్ ప్లేయర్. టాస్కుల్లో అయితే అదరగొట్టేస్తాడు. ఎమోషన్, కామెడీ, ఫిజికల్ గేమ్, ఇలా అన్ని యాంగిల్స్ చూపించాడు. ఫోకస్ మొత్తం గేమ్ మీదే. ఈ డేటా చూస్తేనే మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఓట్ల తేడా చాలా తక్కువ. అంటే 3rd ప్లేస్ ఎవరిది అనేది చెప్పడం ఆల్మోస్ట్ చివరి నిమిషం వరకు కష్టమే. ఇక 5వ స్థానంలో ఉన్న సంజన జర్నీ, ఇది ఒక టిపికల్ అండర్డాగ్ స్టోరీ. చాలామంది తక్కువ అంచనా వేసినా కేవలం తన సెల్ఫ్ రెస్పెక్ట్నే నమ్ముకుని ఫైనల్స్ దాకా వచ్చింది. ఆమె గేమ్ ప్లేని ఒక్క మాటలో చెప్పాలంటే, ఎలాంటి రిలేషన్షిప్స్ కోసమో సింపతి కార్డ్స్ కోసమో కాకుండా కేవలం తన ఆత్మగౌరవంతో ఆడింది. ఈ ఇండిపెండెంట్ గేమ్ ప్లేనే ఆమెను ఇక్కడిదాకా తీసుకొచ్చింది. సరే, ఈ కంటెస్టెంట్ల బలాబలాలు ఇలా ఉన్నాయి. కాని అసలు రిజల్ట్ని డిసైడ్ చేసేది మాత్రం చివరి గంటల ఓటింగ్ మాత్రమే. ఎందుకంటే అసలు కథ మొదలయ్యేది అక్కడే. ఈ మొత్తం అనాలసిస్లో మనకర్థమవుతున్న ఒకే ఒక్క విషయం, ఈసారి ఓటింగ్ నమ్మలేనంత క్లోజ్గా ఉంది. ఇది ఎవ్వరికీ వన్ సైడ్ విక్టరీ అయితే కాదు. అంటే దాని అర్థమేంటంటే, ఓట్ల శాతంలో చిన్న మార్పులు జరిగినా సరే ర్యాంకులు మొత్తం తారుమారైపోవచ్చు. అంత టఫ్గా ఉంది సిచ్యువేషన్. కాబట్టి ఈ మొత్తం రేస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక నంబర్ 48. ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే ముందొచ్చే ఆ చివరి 48 గంటలు. అప్పుడే ఓట్ల ఫ్లో పీక్స్కెళ్తుంది. అదే అసలు రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది. ఇంత చూశాక చివరికి మిగిలేది ఒకటే ప్రశ్న. ఇంతకీ టైటిల్ గెలిచేదెవరు? కళ్యాణా, తనుజనా, లేక లాస్ట్ మినిట్లో ఏదైనా మిరకల్ జరిగి వేరే వాళ్ళెవరైనా ముందుకొస్తారా? ఫైనల్గా ఒక్కటే చెప్పాలి, ఈ గ్రాండ్ ఫినాలే విన్నర్ని డిసైడ్ చేసేది సీజన్ మొత్తం వాళ్ళేం చేశారన్నది కాదు, ఈ చివరి కొన్ని గంటల్లో ఆడియన్స్ ఇచ్చే తీర్పు మాత్రమే. సో, గెలుపు ఎవరినైనా వరించొచ్చు. ఎందుకంటే ఈ రేసు ఇంకా అయిపోలేదు.